గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మట్టి గణపతి విగ్రహ శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలే వినియోగించాలన్నారు. అమరావతి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డూండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభం చేశారు. డూండి గణేష్ సేవా సమితి వాళ్ళందరికీ ముందు అభినందనలు. ఎందుకంటే చాలా ఒక మంచి విషయం. సో ఇది కన్స్ట్రక్షన్ ఈజీ 1.5 month పడుతుంది. సో అందరూ రావాలి, అందరూ సహకరించాలి. పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు ఈరోజు. సో చాలా మంచి రోజు ఈరోజు. సో అన్ని విషయం అన్ని వినాయకుడి ఆశీర్వాదాలతో అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈరోజు నేను వేరే పని మీద వచ్చాను, ఈరోజు అనుకోకుండా రావడం ఆ వినాయకుడి ఆశీర్వాదం నాకు ఉందని అనుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. వినాయకుడిది ఒక సెన్సేషన్. ఇది 72 అడుగులు మట్టి వినాయకుడు వాళ్ళు ప్రారంభం చేశారు. డూండి గణేష్ సేవా సమితి వాళ్ళందరికీ ముందు అభినందనలు. ఎందుకంటే చాలా ఒక మంచి విషయం. సో ఇది కన్స్ట్రక్షన్ ఈజీ 1.5 month పడుతుంది. సో అందరూ రావాలి, అందరూ సహకరించాలి. పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు ఈరోజు. సో చాలా మంచి రోజు ఈరోజు. సో అన్ని విషయం అన్ని వినాయకుడి ఆశీర్వాదాలతో అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈరోజు నేను వేరే పని మీద వచ్చాను, ఈరోజు అనుకోకుండా రావడం ఆ వినాయకుడి ఆశీర్వాదం నాకు ఉందని అనుకుంటూ అలా 72 అడుగుల మట్టి వినాయకుడిని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 27వ తారీఖున ఇప్పుడు మన గణేష్ చతుర్థి ఉంటుంది. దానికి విధంగా 72 అడుగుల వినాయకుడిని పెడతాం. ఇక్కడ చాలా సెన్సేషన్గా ఉంది. సో దానికి అన్ని ప్రారంభాలు ఇవాళ ప్రారంభించారు. మంచి రోజు చూసి ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తాం. ఫ్యూచర్లో ఇట్లాంటి చాలా చేయాలని కోరుకుంటున్నాం.